1,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో 70 మంది అయినా నన్నుగా ఇష్టపడకపోతారా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఇష్టపడే ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ కోసము సో ఇది కంటిన్యూ చేయండి, డిస్కంటిన్యూ చేయకుండా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. బటన్ ఆఫ్ చేశారనుకోండి, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఆలస్యం చేయకుండా ఏం కావాలి, ఈ మాటే చాలు. ఈ మాటకి సమాధానం థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండానమ్మా, ఇక నుంచి మాటే మంత్రం ఖచ్చితంగా నీకోసం నేను చేయగలిగిన సహాయమా కాదా అని ఆలోచించకుండా సహాయం కావాలని అడగడా అని అలాంటి స్పెషల్ సాంగ్ హీరో రామ్ గారి పక్కనే నా ఏజ్ నీకు మీ గురించే చెప్పాలంటున్నావు కాబట్టి ఓకే. సపరేట్ గా నా కోసం ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేసి నా వీడ్చిన రంగు నాకు నచ్చిన మనుషులు ఇలా ఏం తెలుసుకోవాలనుకున్నా మీరు అడగచ్చు. ఇది కాకుండా మీరేమైనా డౌట్స్ అడగాలనుకున్నా అడగచ్చు. నాకు తెలిస్తే నాకు అంత నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ ఇస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను. 1,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో 70 మంది అయినా నన్నుగా ఇష్టపడకపోతారా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఇష్టపడే ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ కోసమే ఫ్యాన్ అని చెప్పను, కానీ నన్ను అభిమానించి నన్నుగా ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మనసులో మాటల్ని కమెంట్ రూపంలో వాళ్ళ కింద తెలియజేసినప్పుడు అభిప్రాయాన్ని ఎంతో కొంత నేను కూడా ఆన్సర్ ఇస్తే బాగుండు అని అనిపించి ఈ ఫ్యాన్ ఫ్రైడే ఫన్ ఫ్రైడే అని అనుకున్నాను. సో ఇది కంటిన్యూ చేయండి, డిస్కంటిన్యూ చేయకుండా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు క్వశ్చన్స్ అడగాలి కదా. అడగాలంటే కింద కమెంట్ రూపంలో మీకు క్వశ్చన్ అడగండి, లేదా మీ మనసులో మాటని కింద టైప్ చేసేసేయండి. సమాధానంగా బదులుగా నా మనసులో మాట నేను మీతో చెప్తాను, సరేనా? సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ చేస్తాను. మనకి వ్యూస్ వచ్చినా రాకున్నా వ్యూస్ కోసమని ఎలా పడితే అలా వీడియోస్ కాకుండా మంచి వీడియోస్ చేసి నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేసి డెఫినెట్గా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నన్నుగా ఇష్టపడే వాళ్ళ కోసం నేను వీడియోస్ ఎప్పటికీ చేస్తూ ఉంటాను. నా కోరుకున్నంత వరకు అని చెప్తున్నాను. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బటన్ ఆఫ్ చేశారనుకోండి, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చదివేస్తాను, అలాగే నా ఆన్సర్ కూడా నేను మీకు వీడియో రూపంలో చెప్పేస్తాను. దానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పేనా? భవాని, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఫస్ట్ కమెంట్ చేసినందుకు కమెంట్ రూపంలో క్వశ్చన్ అడిగాను. నాకు డైలీ మాటే మంత్రం చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పేవి చాలా మందికి సింక్ అవుతాయి. మేము వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకుంటూ మనసులో ఎంత బాధ ఉన్నా ఆ మాటే మంత్రం వింటే ఇట్టే పోతుంది. అంతకంటే ఏం కావాలి, ఈ మాటే చాలు. ఈ మాటకి సమాధానం థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండానమ్మా, ఇక నుంచి మాటే మంత్రం ఖచ్చితంగా నీకోసమైనా నీలాంటి రోజు వింటే బాగుండు అనిపించే వారి కోసం మాటే మంత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక మనసులో ఏ బాధ ఉన్నా ఇట్టే పోతుంది అన్నది నిజంగా చాలా గొప్ప కాంప్లిమెంట్. ఎందుకంటే నిజంగా నేను ఇలాంటివి చెప్తున్నప్పుడు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళంటే ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు అయినా సరే మేము వింటున్నాం, మాకు ఉపయోగపడతాయంటే ఆ ఇదే వేరుంటుంది, ఆ ఆనందమే వేరుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి తల్లి. గాడ్ బ్లెస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రంగ శశికళ గారు అడుగుతున్నారు, నైస్ అక్క, వాట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగారు. నాకు అమ్మ చేసే మునక్కాయ టమాటా కూర చాలా అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మ చేసే పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ కాదు. వాట్స్ యువర్ ఫేవరెట్ సీజన్ అని అడిగారు. నాకు వసంతకాలం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడే అలా చిగుర్లు వస్తూ ఎండాకాలం కాకుండా ఇక మరీ చలికాలం కాకుండా ఉండే సీజన్ చాలా చాలా బాగుంటుంది. ఇక వెన్ ఎనీవన్ సే జై నేమ్ అంటే నా హస్బెండ్ నేమ్, వాట్ ఆర్ ద ఫస్ట్ 3 things స్టక్ ఇన్ యువర్ మైండ్ అన్నారు. మంచితనం, మానవత్వం అండ్ పూందాతనం, ఈ 3 గుర్తొస్తాయి. ఇక ఆ తర్వాత గుర్తొచ్చేది మంచి స్నేహితుడు, అంతకంటే మంచి భర్త, అంతకంటే గొప్ప తండ్రి. ఇక చెప్పాలి అంటే ఎదుటి మనిషిని వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది
వాళ్ళ ఆలోచనల్ని కూడా గౌరవించాలని, ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని పూర్తిగా విని వాటికి గౌరవం ఇచ్చే వ్యక్తుల్లో ఫస్ట్ నా హస్బెండ్ ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వెరీ 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 నైస్ ఉమెన్ బీయింగ్. తను నా జీవితంలో నిజంగా నాకు ఒక అదృష్టం. అంతకంటే నేను ఏం చెప్పలేనమ్మా. ఇంకెక్కువ చెప్తే దిష్టి తగులుతుంది. పొరుగు దిష్టి కదా. ఇంకోటి, ఓకే, హూ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఇన్ యువర్ 3 daughters అని అడిగారు. ఇన్ యువర్ 3 daughters, ముగ్గురు బంగారు తల్లులు. ఇక ఎవరు అని నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది వీడియో చూసారంటే ముగ్గురు కర్రలు పట్టుకొని వస్తారు. ఎదురుగా నించొని చెప్పమ్మా ఇప్పుడు చెప్పంటారు. ఎవరికైనా తల్లిని అడిగితే ఏ తల్లి చెప్పలేదమ్మా, నేనే కాదు, ఏ తల్లి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వాళ్ళల్లో నీకెవరి ఇష్టం అని అంటే ఏ తల్లి నాకు వీళ్ళు ఎక్కువ ఇష్టం వీళ్ళు తక్కువ ఇష్టం అని చెప్పలేదు. కాబట్టి నేను చెప్పలేను. వాళ్ళ ముగ్గురు నా స్ట్రెంత్ యాక్చువల్గా. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసి వై యు ఆర్ నాట్ సేయింగ్ అబౌట్ యువర్ జీమెయిల్ అని అడిగారు. జీమెయిల్ చెప్తాను, ఇప్పటికి కూడా చెప్పాలనే ఉంటుంది, కానీ చెప్పిన మరుక్షణం నుంచి ఏమైపోతుందంటే నాకు హాయ్, హలో, తిన్నారా, హౌ ఆర్ యూ, గుడ్ నైట్ ఇలాంటివి పెడతాను. వాటికి నేను సమాధానం ఎలాగో చెప్పలేను. ఇంకోటి ఏంటంటే నేను చేయగలిగిన సహాయమా కాదా అని ఆలోచించకుండా సహాయం కావాలని అడగడం వరకు ఓకే, కానీ అది నేను చేయగలనో లేదో అని తెలియకుండా పదే పదే మెయిల్ చేసి నన్ను వేధించడం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే నేను చేయగలిగింది అయితే ఖచ్చితంగా నేను చేస్తాను, చెయ్యలేండి నా వల్ల కాదు అన్న ప్లీజ్ చేయడము, లేకపోతే మరీ రిక్వెస్ట్ చేయడము, లేదా ఇంకా నేను చెప్పలేను. ఒక్కొక్కసారి నాకే బాధ వస్తుంది. నో చెప్పాలి అంటే అరే వీళ్ళు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా, నా గురించి కూడా ఆలోచించాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం బాధ వస్తుంది. కాబట్టి చెప్పుకున్న కమెంట్ రూపంలో కూడా పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని ఊరుకుంటాను. బట్ ప్రేమతో మీ ప్రణవి@gmail.com, ప్రేమతో మీ ప్రణవి@gmail.comకి మీరు మీ క్వశ్చన్స్ మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ హ్యాపీనెస్, లవ్ యూ అక్క అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక నెక్స్ట్, మీ డ్రీమ్స్లో ఎప్పుడైనా నేను వచ్చానా అత్త అని అడుగుతున్నారు. తెలుగు ఫన్నీ ట్రిపుల్ బాల్స్ అట. ఓకే, ఈ అత్త అని ఇంకో అమ్మాయి ఉంటుంది ప్రవీణ అని. ఆ తర్వాత ఎవరన్నా కూడా అమ్మాయి అన్నట్టుగా అనిపించదు, కానీ ఇది అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలా అడిగింది మా ప్రవీణనే అని నేను అర్థం చేసుకుంటూ, ఎందుకు రారమ్మా మీరు అందరూ వస్తారు నా కల్లోకి. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినట్టు పక్కనే ఉండి ఏదో చెప్పాలనుకుంటున్నట్టు ఒక్కొక్కసారి నువ్వు అలుగుతావే, నేను మాట్లాడినప్పుడు సమాధానం చెప్పినప్పుడు అది కూడా వస్తాం. సర్లా చూస్తూ వస్తాం. వచ్చాం, చాలాసార్లు వచ్చాం. ఇక హీరో జల్లా శివసాయి, మన లక్ష్మి. ఈ లక్ష్మి గురించి చెప్తాం. హీరో రామ్ గారు పక్కన మీకు ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా చేస్తాను. కానీ ఆ ఐటమ్ సాంగ్లో నేను ఎలా అయితే ఉంటానో, నా చీర కట్టు, నా పద్ధతి ఎలా అయితే ఉంటుందో అలా ఉండి కూడా ఐటమ్ సాంగ్ చెయ్యొచ్చు అని ఎవరైనా ఆఫర్ ఇస్తే తప్పకుండా చేస్తాను. బట్ ఐటమ్ సాంగ్ అన్నారు కాబట్టి నేను ఐటమ్ సాంగ్ అన్నాను, దాన్ని స్పెషల్ సాంగ్ అంటాను. నేను చేస్తాను. బట్ అదే చెప్తున్నాను కదా, నా డ్రెస్సింగ్ విషయంలో నాకు కొంచెం కంఫర్టబుల్ ఉండాలి. అలా ఉండి నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. కానీ అలాంటి స్పెషల్ సాంగ్ హీరో రామ్ గారి పక్కనే నా ఏజ్లో అంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి పెళ్ళైపోయి పిల్లలు కొడుకుని వాళ్ళ ఆంటీలే అవుతారు. ఆంటీలకి స్పెషల్ సాంగ్స్ ఇవ్వరు. ఒకవేళ సూపర్ మంచి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో స్నేహ గారు కనిపిస్తారు కదా, మంచి పట్టు చీర కట్టుకొని అలా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాను. అర్థమైపోయి ఉంటుంది నా ఆన్సర్. నీకు అటు తిప్పి నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైపోయి ఉంటుంది లక్ష్మి. అదే నా ఆన్సర్. ఓకేనా? ఇక నెక్స్ట్, మన్యన్ తేజశ్రీ, టెల్ మీ అబౌట్ అస్ అక్క అంటే నీకు మీ గురించే చెప్పాలంటున్నావు కాబట్టి ఓకే. 1,70,000 మంది సబ్స్క్రైబర్స్లో చెప్పాను కదా ఫస్ట్లో, 70 మంది అయినా నన్నుగా అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటారన్న దాంట్లో ఈ 10,000 లెక్క పెట్టాలంటే ఫస్ట్ అందులో మీరు ఖచ్చితంగా ఉంటారు. మీతోనే మొదలు అని చెప్తాను. ఎందుకంటే అభిమానం, ప్రేమ, నన్ను ఇంతగా ప్రేమిస్తారా అని తెలిసింది ఫస్ట్ నాకు మీ వల్లే. లక్ష్మి నాకు టిక్టాక్ వల్ల పరిచయం అయ్యి, టిక్టాక్ తర్వాత ఒకళ్ళొక్కళ్ళు మీరు పరిచయం అవుతూ మీరంతా ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి, ఎవరు మన తేజు, ప్రవీణ, మేఘన, భవాని, లక్ష్మి, ఇంకెవరినైనా మర్చిపోతే నన్ను పట్టుకొని కొడతారమ్మా. ఇప్పుడు మీరే కదా ఉన్నది, ఇంకెవరిని మర్చిపోలేదు కదా.
మర్చిపోలేదు కదా. సో మీరంతా నాకు నిజంగా నా మీద చూపించే ప్రేమకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోను. లక్ష్మి టిక్టాక్ ద్వారా పరిచయం అయ్యి తన భర్త తన కొడుకు కాకుండా నా పేరు పచ్చబొట్టు పొడిపించుకునేంత అభిమానం ప్రేమ ఎందుకు చూపిస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలాగే ప్రవీణ అత్త అంటూ అమ్మని నాని అంటూ కన్సర్న్, ఆ ప్రేమ, ఆ మాటల్లో తనకుండే ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక తేజు నీ దగ్గరకు వచ్చేసరికి నన్ను లిటిల్గా నాకెంత ప్రిఫరెన్స్ ఇస్తావంటే, నన్ను ఏ స్థానంలో ఉంచావంటే నువ్వు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా ఖచ్చితంగా నా బ్లెస్సింగ్స్ తీసుకునే వెళ్తాను. ఇక మేఘన రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. మేఘన నువ్వు సూపర్ సంతోషాలతో ఆరోగ్యాలతో చక్కగా హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ తల్లి. నువ్వు అందరిలో కొంచెం సాఫ్ట్గా అనిపిస్తావు, నాకు ఎక్కువ మాట్లాడకుండా సాఫ్ట్గా అనిపిస్తావు. ఇక భవానీ వచ్చేసరికి ఈ పిల్లకి కూడా నేనంటే ఎందుకు అంత పిచ్చో నాకు అర్థం కాదు. అండ్ లిటరల్గా ఈ పిల్లకి కూడా నేనంటే విపరీతమైన పిచ్చి. వీళ్ళందరూ సపరేట్గా నా కోసం ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేసి నా వీడియోసే పోస్ట్ చేసి వీళ్ళు చూపించే అభిమానం నేను మాటల్లో చెప్పిన ఇలా చాలా మందే ఉంటుంటారు. బట్ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు ఈ విషయంలో. నన్నుగా అభిమానించే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా, నాకు బాగా కావాల్సిన దగ్గర వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, అంటే నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మొదలు మీ దగ్గర నుంచే మొదలవుతుంది. సో మీకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరికీ మీరందరూ బాగున్నారు. ఇక నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడగమన్నారు, అది మీ గురించేనా లేకపోతే ఏమన్నా డౌట్సా, క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అన్నారు. ఏమైనా అడగచ్చు, నా గురించి అడగమంటున్నా. బికాస్ నేను అందరికీ వీడియోస్ చేస్తాను, బట్ నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇష్టాలు తెలుసుకోవాలనుకున్నా, నా కళలు, నా ఆలోచనలు, నాకు నచ్చిన రంగు, నాకు నచ్చిన మనుషులు, ఇలా ఏం తెలుసుకోవాలనుకున్నా మీరు అడగచ్చు. ఇది కాకుండా మీరేమైనా డౌట్స్ అడగాలనుకున్నా అడగచ్చు. నాకు తెలిస్తే, నాకు అంత నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ ఇస్తాను. ఎక్కువ ప్రేమని కేర్ని చూపిస్తే తక్కువగా చూపిస్తారు ఎందుకు? తక్కువ చూపించడం అని ఉండదు, ప్రేమకి ఎక్కువ తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు మనం ఎవరి మీదైనా అది సర్వసాధారణం. ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా ఒక మాట చెప్తాం, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం, మనకి వాళ్ళంటే చాలా ఎక్కువ ఇష్టం. కానీ వాళ్ళకి అంతే ఇష్టం మన మీద ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇంకొకళ్ళు అంటే అంతే ఇష్టం ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళ మీద అంతే ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇంకోళ్ళు ఇష్టం ఉండొచ్చు. అయితే ఏంటంటే మనం ప్రేమ, కేరింగ్ ఇదేది చూపిస్తున్నా కూడా ఎదుటి వాళ్ళు కూడా మనకు అంతే ఇవ్వాలి అనుకోకుండా మనం ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అదే కదా నిస్వార్థమైన ప్రేమ. మనం ఏమిస్తున్నామో అది తిరిగి మనకి రావాలి అనుకుంటే అది స్వార్థమే అవుతుంది, ఆశించడమే అవుతుంది. ఎప్పుడైతే మనం ఆశిస్తామో అందులో మనకి నిరాశ మిగులుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నామో, మన ఆలోచన ఏంటో, మనం ఎవరినైతే ఎంత ప్రేమిస్తామో అది మన ఇష్టం కదా, మనకి నచ్చింది కదా, అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. కాబట్టి అది వాళ్ళకి నచ్చాలి అని మనం అనుకోవడం కూడా అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఆశించకుండా మనం ఎవరి మీద ఎంత ప్రేమ చూపించాలో చూపిద్దాం. వాళ్ళు తిరిగి మన అంతే ప్రేమించారనుకోండి, అదృష్టంగా భావిస్తాం. లేదు పర్వాలేదు అలాగే ప్రేమిద్దాం. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నారో అలా వాళ్ళని ప్రేమించడానికి మనం ఎలాంటి అభ్యంతరం చెప్పొద్దు. ఎందుకంటే మనకు తెలుసు కదా ప్రేమ విలువ, మనకు తెలుసు కదా. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక కేర్, ప్రేమ ఇవన్నీ కూడా అదే చెప్తున్నాను కదా, ఆశించకుండా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం ఆశించడం మొదలు పెడతాం అక్కడి నుంచి నిరాశ అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి ఎదుటి వాళ్ళకి నచ్చకపోవడం అనేది కూడా మొదలవుతుంది. ఇది కూడా నేను నిజంగా చెప్తున్నాను, నేను కూడా చాలా మనసు పెట్టి విపరీతంగా ప్రేమించేసి నా వాళ్ళు అనుకుని ఎన్నోసార్లు నిరాశ చెంది నేర్చుకున్న పాఠం. కాబట్టి ఆ పాఠంలో నుంచి వచ్చిన గుణపాఠాన్ని ఏదైతే ఉందో అది నలుగురితో ఈ రూపంగా పంచుకుంటున్నాను. ఇవి కాకుండా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకున్నా, నేను ఆన్సర్ చేస్తే బాగుండు అని మీకు అనిపించినా మీరు కింద నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో. అలాగే ఇవి నేను ఇందాక చెప్పినట్టుగా నా అభిప్రాయాలు మాత్రమే, అందరూ ఇలా ఆలోచించాలని లేదు, అందరికీ ఇలాంటి ఆలోచనలే ఉండాలని లేదు. వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు. ప్రతి ఒక్కరి ఆలోచనని గౌరవిస్తాను. అందుకే ఇందాక నేను చెప్తానని చెప్పాను కదా, లాస్ట్లో నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. 100 కమెంట్స్లలో ఒక్కళ్ళో ఇద్దరు నెగిటివ్గా కమెంట్ చేస్తాను.
కొన్ని వీడియో చేసే ముందే ఎవరేం పెట్టినా పర్వాలేదు అని అనుకుంటా కాబట్టి నెగిటివ్ కమెంట్స్ ఎందుకు చదువుతారు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ నెగిటివ్ కమెంట్స్ లో కొన్నిటికి మాత్రం సమాధానం చెప్పి తీరాలి అని అనిపిస్తూ ఉంటుంది. చెప్పకపోతే ఆ ఆలోచన అనేది వాళ్ళకి అలాగే ఉండిపోతుంది. రీసెంట్ గా ఒక చిన్న విషయం చెప్తాను. నాకు ఇన్స్టాలో ఎంత మంచి కమెంట్స్ వచ్చినా ఒకళ్ళు మాత్రం అంటే లిటరల్ గా నా అంత దరిద్రమైన ఫేస్ చూడలేదని చెప్పేసి ఒక మెసేజ్ చేశాను. నిజమేనేమో, వాళ్ళు చూసిన వాళ్ళందరిలో నేనే లీస్ట్ అంటే చూడలేనంత బాలేను. ఓకే, చూడలేనంత బాలేను. అది వాళ్ళ అభిప్రాయం, గౌరవించాను. నేను లైక్ కూడా కొట్టాను దానికి, ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం. కానీ భగవంతుడు నన్ను చేతులు, కాళ్ళు, చూపు, మాట, కాస్త బుద్ధి, చదువు, మంచి పిల్లలు, చెప్పాలంటే దేవుడు లాంటి పుట్ట ఇన్ని పెట్టిన తర్వాత ఇదొక్కటి బాగా ఇవ్వకపోతే ఏమవుతుంది? పర్వాలేదు. ఎదుటి వాళ్ళకి నచ్చకపోతే ఏమవుతుంది? పర్వాలేదు అన్న ఆలోచనతోనే నేను ముందుకెళ్తాను. కాబట్టి ఎవ్వరు ఏమన్నా నాకు పెద్దగా ఎలా అలవాటు అయిపోయిందంటే, అంటే మనసుని అలాగే ఎంత ట్యూన్ చేసి పెట్టుకున్నానంటే నా బ్రెయిన్ని, మీరు ఎవ్వరు ఏమన్నా నేను చెయ్యాలి అనుకున్నది మానను అనేది డిసైడ్ అయిపోవాలి. అదే సంగతి. మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదా ప్రేమతో మీ pranvi@gmail.comకి మెయిల్ చేయండి. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే డెఫినెట్గా ఆన్సర్స్ చేస్తాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలాగే కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. మీరు పెట్టుకుంటాను. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి కారణం అవ్వదు, కన్నిటికి మీరు కారణం అవ్వద్దు. ఎదుటి వాళ్ళని ఏడిపించిన ఉసురు ఊరికే పోదని ఎంతో మంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు ఎదుటి వాళ్ళని ఏడిపించి అందులో మన సంతోషాన్ని వెతుక్కుంటే వాళ్ళు ఏడుస్తున్న ప్రతిసారి ఎక్కడో అక్కడ వాళ్ళ బాధ మీకు తగులుతుంది అన్న ఆలోచన మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళ నవ్వుకి, చిరునవ్వుకే మీరు కారణం అయ్యారనుకోండి, మీరు వాళ్ళు నవ్వడానికి కారణం అయ్యారనుకొని వాళ్ళు మీకు అందించే దీవెనలు ఎప్పటికీ మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. ఇది అనుభవంతో చెప్తున్న మాట. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, ఎదుటి వాళ్ళ సంతోషానికి మీరు కారణం అవ్వండి. అది పెట్టుకుంటాను. సరేనా? క్వశ్చన్స్ అడగండి కింద. సరే మరి నెక్స్ట్ వీక్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మీరు కింద క్వశ్చన్స్ అడగాలి కదా. సరే మరి ఇప్పుడు ఉంటాను. బాయ్, టేక్ కేర్, బాయ్.